నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి మరి వ్యయభావంలో కేతు ఉన్నాడు, ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, తృతీయంలో మరి కుజుడు అలాగే శుక్రుడు ఉన్నాడు, చతుర్థంలో రవి ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో తులారాశి వారికి ఎలా ఉంటుంది? తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, చక్కగా మంచిగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు గత కొంతకాలంగా ఉన్నటువంటి, అంటే దాదాపు 18 నెలల వైరాగ్య భావం తర్వాత ఒక రకమైనటువంటి ఉత్తేజము, ఉత్సాహము, సంతోషము కలిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వారి యొక్క అంటే స్నేహితుల ద్వారా అనుకోవచ్చు, మిత్రుల ద్వారా అనుకోవచ్చు, సంతానం ద్వారా అనుకోవచ్చు, సంతోషాన్ని అనుభవించేటువంటి పరిస్థితి మనకు ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే, ఉన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వైరాగ్య భావం పూర్తిగా పోయి, తాను కొంత ఏదో ఒకటి చేయాలి అనేటువంటి కొత్త చైతన్యంతో, శక్తితో ఉంటారు. ఇప్పుడు వీరు మొదలుపెట్టేటువంటి ఎవరైనా సరే, చిన్నపిల్లలైతే వారి చదువులో కానీ, ఉద్యోగం చేసేటువంటి వారైతే ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, వృద్ధులు అయితే వారి యొక్క ఉన్నటువంటి స్థితిలో వారు ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా సంతానం ద్వారా కావచ్చు, లేదా ఇప్పటికే వారు ఇంతకుముందు పెట్టి ఉన్నటువంటి పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి ఆర్థిక స్థితి కావచ్చు, అన్నింటి కూడా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ వ్యయభావంలో ఉన్నటువంటి కేతువు మూలంగా ఆ ఖర్చు అనేటువంటిది, వ్యయభావం అంటే ఖర్చు, ఈ ఖర్చు ముఖ్యంగా పూజలకి, పునస్కారాలకి లేదా తీర్థయాత్రల సందర్శనానికి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్నింటా చక్కగా ఉంటుందని చెప్పచ్చు. ఇష్టదేవత ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసినట్టయితే ఏ కష్టం కనిపించకుండా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా, అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ, కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా, యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి, అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని
ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.